అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా సోదరులు కూడా నెల్లూరు ప్రాంతం మీడియా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ సంబంధించినటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో దాదాపు 20 మందితో పవన్ కళ్యాణ్ గారు నూతనంగా కమిటీ ఏర్పాటు చేసి నర్సాపురం పార్లమెంట్ నుంచి ఒక అబ్జర్వర్గా నన్ను ఇక్కడ నియమించడం జరిగింది. మరి ఈ రోజున మా లీడర్స్ అందరితోటి కూడా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. మేము దీని ముఖ్యాంశం కూడా ఏంటంటే పార్టీని స్ట్రెంగ్తెన్ చేసే విధంగా కూడా మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వెంట దాదాపుగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి కూడా 2014 నుంచి కూడా ఆయన వెంటే ఉంటూ కార్యకర్తలందరూ కూడా మరి 2014 కానీ 2019 కానీ మరి 2024 ఎలక్షన్స్ లో కూడా ప్రతి కార్యకర్త మరి పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిస్తే మరి ఆ పిలుపు ద్వారా ఒక మీటింగ్ కానీ లేకపోతే ఒక సభలు ఏర్పాటు చేయడం కానీ లేకపోతే ఒక ర్యాలీలు చేయడం కానీ ప్రజలకి ఏదైనా కష్టం ఉంటే ఒక సేవ చేసే విధంగా మరి ఆయన వెన్నంటే ఉన్నటువంటి కార్యకర్తల్ని దగ్గర చేర్చుకోవాలని ఆలోచనతోటి వారందరికీ కూడా ఒక రాజకీయ పరంగా అవ్వచ్చు లేకపోతే పార్టీని ఒక భాగస్వాములు చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ పార్లమెంట్ నుంచి కమిటీలు ఏర్పాటు చేయాలని ఆలోచనతోటి మరి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి మరి మేమందరూ కూడా కట్టుబడి ఇక్కడ సాధకులతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని మరి ఏదైతే అప్లికేషన్స్ ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ తీసుకుని వారికి తగ్గ స్థాయికి ఏ పదవికి అర్హులో వారికి బాధ్యతలు అప్పగించే విధంగా కూడా మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న కార్యక్రమం అందరూ కూడా ఈ రోజున ఇక్కడ నెల్లూరులో ఇక్కడ టౌన్ హాల్లో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ రోజు సాయంత్రం చూసుకుంటే కనుక మరి నెల్లూరు రూరల్ కానీ అర్బన్ కానీ ఇక్కడ మీటింగ్స్ వాళ్ళ అప్లికేషన్ తీసుకున్నాం. మరి రేపొద్దున కావల్లో అక్కడ కాన్స్టిట్యూన్సీలో అక్కడ అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఈ 4 రోజుల ప్రక్రియ కూడా దాదాపు 3వ తారీఖు 4వ తారీఖు మరి కావాలి చూసుకుంటే కనుక 1వ తారీఖు అక్కడ పెట్టుకోవడం జరిగింది. మరి కందుకూరు కూడా మరి 2వ తారీఖున ఏర్పాటు చేసుకున్నాం. మరి కందుకూరు మార్నింగ్ నెంబర్ 9కి కందుకూరు పెట్టుకున్నాం. మధ్యాహ్నం నుంచి 3 గంటల ఉదయగిరి, అదే 3వ తారీఖున కోవూరు పెట్టుకున్నాం. మరి ఆత్మకూరు కూడా మధ్యాహ్నం పెట్టుకోవడం జరిగింది. అంటే 4వ తారీఖు కూడా 4వ తారీఖు కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరితోటి కూడా మేము ఫీల్డ్ విజిట్ ప్రత్యేకంగా చూసుకుంటే కనుక మరి పవన్ కళ్యాణ్ గారు అంటే 2019 తర్వాత కూడా ఒక మత్స్యకార వికాస్ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రాష్ట్ర చైర్మన్ గా నన్ను పెట్టడం, నేను కూడా ఒక మత్స్యకార సామాజిక సంబంధించిన వ్యక్తి. నేను మరి ఇక్కడ ఉన్న తీర ప్రాంతాల్లో కూడా దాదాపు ఇక్కడ 4-5 కాన్స్టిట్యూన్సీల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార సోదరులు కూడా ఎక్కువ ఉన్నారు. మరి అక్కడ కూడా ఒకసారి విజిట్ చేసి వారి జీవన విధానాలు ఏ రకంగా ఉన్నాయన్నది కూడా మేము తెలుసుకునే విధంగా కూడా ఇక్కడ కూడా ఫిషర్మ్యాన్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి మరి వాటిని కూడా చూసి మరి అధ్యక్షుల నోటీసులు పెట్టే విధంగా కూడా మేము ఒకసారి ఫిషర్మ్యాన్ గ్రామాలు కూడా విజిట్ చేయదలుచుకున్నాం. మరి 5వ తారీఖున ఫైనల్లీ ఆదివారం నాడు పూర్తిగా మరి కార్యకర్తలు అందరితోటి కూడా పార్లమెంట్లో ఉన్నటువంటి 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు అందరితోటి కూడా కలిసి మరి ఒక కార్యక్రమం గెట్ టుగెదర్ కార్యక్రమం పెట్టిన అందరితోటి కలిసి స్నేహపూర్వకంగా సోదరభావంతో ఆ కార్యక్రమం సక్సెస్ చేసే విధంగా కూడా మరి కార్యాచరణ అంటే ప్రత్యేకంగా మరి పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా పార్టీని బలోపేతం చేసుకోవడమే కాకుండా ప్రతి కార్యకర్తకి కూడా ఒక భరోసా కలిగించే విధంగా ప్రతి కార్యకర్తని కూడా కలుపుకునే విధంగానే ఈ కార్యక్రమం ఉంటుంది. అందరితోటి మరి కలిసి మాట్లాడి వారి సమస్యలు కానీ వారు ఉన్నటువంటి మరి ఇప్పటి వరకు ఈ జర్నీ దాదాపు ఈ 12 సంవత్సరాల్లో కూడా పార్టీకి ఏ రకంగా జర్నీ చేస్తారో అన్ని కూడా మరి తెలుసుకునే విధంగా కూడా మరి ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్క కార్యకర్తని భుజం తట్టి అందరినీ కూడా కలుపుకునే విధంగానే మేము ముందుకు వెళ్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఆయన జనసేన పార్టీని స్థాపించి ప్రత్యేకంగా కార్యకర్తల కోసం అంటే ఏ పార్టీ చేయలేని విధంగా కూడా ఏదైతే క్రియాశీల సభ్యత్వాలు ఉన్నాయో సభ్యత్వాల ద్వారా కూడా మరి వారి కుటుంబంలో ఏదైనా ఆ బెనిఫిషరీకి ఆ కార్యకర్తకి అనుకునేది ఏదైనా జరిగితే కనుక వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా కూడా మరి ఆ రోజున
రూ. 5 లక్షల బీమా పథకాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి సందర్భంలోనూ కూడా పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలకు అండగా ఉండే విధంగానే మరి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు. మరి అదేవిధంగా మరి ఒక ఒక ఉప ముఖ్యమంత్రిగా కూడా ఆయన డిప్యూటీ సీఎంగా ఉండే ఆయన పాత్ర గతంలో ఉన్న ఉప ముఖ్యమంత్రులకి ఈ రోజు ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి చాలా తేడా ఉంది. ఆ పదవికి ఒక గౌరవం తెచ్చే విధంగానే మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆ బాధ్యత ఆయన తీసుకున్న శాఖలు కూడా మరి పంచాయతీరాజ్ కానీ గ్రామీణ ప్రాంతాలన్నింటిలో కూడా ప్రజలందరికీ కూడా దగ్గరగా ఉండే విధంగా కూడా మరి ఆయన శాఖను తీసుకుని మరి ఆయన రోడ్ల విషయంలో కానీ త్రాగునీరు విషయంలో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. మరి అటవీ ప్రాంతాలు కూడా మరి ఆయన ట్రైబల్స్ ఎక్కడైతే అటవీ ప్రాంత ప్రజలు అక్కడ కూడా రోడ్లు వేసి మరి నేరుగా ఆయనే ఇల్లు అక్కడ పాడేరుగా గ్రామాలు వెళ్ళి ఏదైతే మౌలిక వసతులు ఉన్నాయో అన్ని కూడా కల్పించే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గత ప్రభుత్వం నిర్లక్ష్యంలో జరిగిన జల్ జీవన్ పథకం ద్వారా ఆ రోజు ఆ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఆ పథకాన్ని మరి కేంద్రం సహకరించిన జల్ జీవన్ పథకాన్ని కూడా ఆ రోజున 2024లో ఆగిపోవడం జరిగింది. మరలా మోడీ గారి యొక్క సహకారంతో ఈ రోజు జల్ జీవన్ పథకం ద్వారా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో కూడా మంచి త్రాగునీరు అందించే విధంగా కూడా ఆ పథకం తీసుకురావడం కూడా మనం చూస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖ ద్వారా ప్రజలకి మంచి జరిగే విధంగానే కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రత్యేకంగా ఈ 4 రోజులు 5 రోజులు కూడా మరి కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్లను వేసి మరి ప్రతి కార్యకర్తని కలుపుకునే విధంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టారు. మరి రాబోయే రోజులు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ కూడా మనం ప్రయాణం చేస్తున్నాం. ఇక్కడ కౌన్సిలర్లు మున్సిపాలిటీలు ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి, లేదా లోకల్ బాడీస్ ఉన్నాయి. మరి ప్రతి ఎలక్షన్స్ లో కూడా మరి ఇక్కడ జన సైనికులు కూడా ఒక మరి పార్టీని వారు కూడా కంటెస్ట్ చేసే విధంగానే కూడా ఈ కూటమి ప్రభుత్వం సహకరిస్తూ మరి జనసేన పార్టీని కూడా పార్టీని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలని ఆలోచనతో ముందుకెళ్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము అదేవిధంగా ఏదైతే ఈ కూటమి 2024 ఎలక్షన్ చూసుకుంటే కనుక ఆంధ్ర రాష్ట్రానికి ఈ కూటమి ప్రభుత్వ అధికారంలో రావడానికి ప్రధాన పాత్ర మరి జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన యొక్క సహకారంతో అటు తెలుగుదేశం పార్టీతోటి కానీ అదేవిధంగా బీజేపీ పార్టీతోటి కానీ ఒక సంయుక్తంగా మరి ఆ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ప్రధాన పాత్ర పోషించారు. మరి ఈ రోజున కూటమి ద్వారా మరి గతంలో విధ్వంస పరిపాలన నుంచి ఈరోజు వికాసం వైపు మరి ఆ రోజు ఎలక్షన్ ప్రక్రియలో ఏదైతే హామీలు ఇచ్చో ప్రతి హామీని నెరవేర్చుకుంటూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి రాబోయే రోజుల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అన్ని రకాలుగా కూడా అందుబాటులో ఉండే విధంగా ఏదైతే అభివృద్ధి ధ్యేయంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి వచ్చినటువంటి ఉన్నటువంటి కమిటీ మెంబర్లందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుని 4 రోజులు కూడా కార్యకర్తలకు వచ్చిన మన అప్లికేషన్ తీసుకుని మరి ప్రతిదీ కూడా మనకి పార్టీకి పంపించే విధంగా కూడా మనందరూ కూడా కలిసి ప్రయాణం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే ఒక విషయం తెలియజేసి గర్వంగా చెప్పుకునేది ఒకటి, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు. అంటే ఆయన కులం లేదు, ఆయన సేవ చేసే విషయంలో ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండేది. ఎవరికి కష్టం వచ్చినా సరే వెళ్ళి నిలబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కోవిడ్ విషయంలో కూడా చూడండి, ఆ రోజు ఆయన తనయుడు చిరంజీవి గారి తనయుడు కూడా ఆ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మన సిలిండర్ల కొరత ఉంది, మనకు ఆక్సిజన్ ద్వారా ఆ రోజున మరి ఆయన సొంత నిధులతో ఆ రోజు 2 రాష్ట్రాలు కూడా సిలిండర్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా కోవిడ్ సందర్భంలో కూడా ప్రత్యేకంగా జనసేన పార్టీ నాయకులు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల వద్దకు వెళ్ళి వారి ఆర్థిక స్తోమతకు మించి ప్రజలకు దగ్గరగా ఉన్న కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, వారి ద్వారా ఏదైతే సమాచార సేకరణ ఈరోజు ఈ కార్యక్రమం ఉందో దీని ద్వారా పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా తప్పనిసరిగా ఆయన చర్యలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే లోకల్ ఎలక్షన్స్ ఉంటాయో లోకల్ ఎలక్షన్స్ లో కూడా మరి ఈ కార్యకర్తలు కూడా కొంత పెద్దపేట వేసే విధంగానే కూటమి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తారని చెప్పి మత్స్యకారుల గురించి మొదల కాలంలో మత్స్యకారుల సమస్య నెల్లూరు జిల్లాలో చాలా తీవ్రతగా ఉంది. నెల్లూరు నియోజకవర్గంలో మెకనైజ్డ్ బోర్డులు కూడా పట్టుకోలేకపోయారు మెరైన్ పోలీసులు అని చెప్పి ఒక నిరసన అయితే చేశారు. దాని మీద మీరు ఏ స్టాండ్ తీసుకోవచ్చు?
దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారు సోదరులు దాదాపు 124 గ్రామాలు డిపెండ్ అయి ఉన్నాయి. ఇక్కడ ఫిషింగ్ చేసుకునే విధానంగా జీవన విధానం, చేపల ద్వారా జీవన విధానం చేసుకునేది. ఏదైతే మెరైన్ చూసుకుంటే కనుక మనకన్నా అడ్వాన్స్ గా చెన్నై పరిసర ప్రాంతాలు అడ్వాన్స్ గా వాళ్ళకి ఏంటంటే కోట్లాది రూపాయలు విలువ చేసే వాళ్ళ దగ్గర బోట్లు ఉండడం వల్ల వారందరూ కూడా ఆ బోట్లతో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా వచ్చి ఇక్కడ మత్స్య సంపదను తీసుకుని పోయే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి చెన్నై నుంచి వచ్చే అక్కడ మత్స్యకారులు చేస్తున్నారు. దీనికి కేంద్రం కూడా సహకరించవలసిన అవసరం ఉంది. దీనికి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగానే మనం చేయడం కాదు, మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి నోటీసులో కూడా ఉంది. దీని త్వరగానే మేము పవన్ కళ్యాణ్ గారి నోటీసులో కూడా ఇది పెట్టాం, గతంలో కూడా పెట్టడం జరిగింది. ఇది కేంద్రంతో మాట్లాడి ఏదైతే సొల్యూషన్ ఉంది, సొల్యూషన్ పరిష్కారం జరగాలన్న ఆలోచనతో కూడా మేము చూస్తాం. నేను కూడా తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలకు నేను కూడా విజిట్ చేస్తాను. ఒక రోజు వెళ్ళి అక్కడ ఉన్న వారి సమస్య కూడా నాకు కూడా నోటీసులో ఉంది. గతంలో కూడా మేము నా నోటీసులో పెట్టడం, మేము కూడా మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా వారి సమస్య పరిష్కరించాలనే ఆలోచనతో మేము ముందుకెళ్తాం. ఈ కూటమి జయం కూడా అదే. మత్స్యకారులు కూడా ప్రత్యేక ఏదైతే మత్స్యకారు భరోసా ఉందో గతంలో 10,000 రూపాయలు ఇస్తే ఈ రోజున మేము 20,000 రూపాయలు అధికారులకు ఇవ్వడం జరిగింది. అంటే ఒక విషయం, 217 జీవోని గత వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 217 జీవో తీసుకురావడం జరిగింది. ఆ రోజున ఆ జీవో ద్వారా మత్స్యకార సోదరులు ఏదైతే వారి యొక్క ట్యాంక్స్ ఉన్నాయో వాటిని వేలం వేసి ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా ఆ రోజు ప్రతి వేలం పట్ల ప్రతి ఒక్కరూ తీసుకునే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకుని జీవోని మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కూటమి అధికారంలోకి వచ్చిన మొదట జీవోని రద్దు చేశాం. దాని గతంలో 5 సంవత్సరాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కానీ వివిధ రకాలైన ఆందోళనలు, అంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నరసాపురం నియోజకవర్గంలో మత్స్యకారు అభ్యున్నత సభను ఏర్పాటు చేసి ఆ రోజు లక్షల మంది మత్స్యకార సోదరులతో నరసాపురంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 217 జీవోకు వ్యతిరేకంగా. అదేవిధంగా మేము ఆ రోజు చెప్పిన విధంగానే, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగానే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే కూడా 217 జీవోను రద్దు చేయడం జరిగింది. అంటే మత్స్యకారులకు అండగా ఉండే విధంగానే కూటమి ప్రభుత్వం మరి వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది ఎప్పటికే ఆధిపత్యం ఉంటుంది. ఇది తప్పనిసరిగా అన్ని పార్టీలు ఉన్నది, ఒక జనసేన పార్టీకే కాదు, అన్ని పార్టీలోనూ ఉంటాయి. ఫైనల్లీ మేమందరూ నేను కూడా ఒక కార్యకర్త లాంటి ఒక ఎమ్మెల్యే కూడా కార్యకర్త లాంటి వాళ్ళు. మేము ప్రతి ఒక్కరు కష్టపడేది పార్టీ గుర్తింపు తెచ్చే విధంగానే, పార్టీని గౌరవించే విధంగానే ప్రతి కార్యకర్త ఉంటారు. జనసేన ఇందాక చెప్పినట్టే ఏది ఆశించి జన సైనికులు ఎవరు రారు. మిగతా పార్టీలకు ఏంటంటే ఏదన్నా ఒక ఆశించి ఒక బిర్యానీయో లేకపోతే ఒక పెట్రోల్ పోస్తేనే మిగతా పార్టీకి కార్యకర్తలు ఉంటారు. జనసేన పార్టీకి అలా కాదు. పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే ఎక్కడికైనా సిద్ధంగా ఉండే జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు ఉన్న విధంగా పార్టీ అన్ని రకాలుగా కూడా కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు పరిష్కరించుకునే విధంగా పరిష్కరించే మరి తప్పనిసరిగా అవి కూడా మేము ఆలోచన చేస్తాం. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే కొంత షార్ట్ అవుట్ చేస్తాం. తప్పనిసరిగా ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా కుటుంబంలో మేము కలిసి ప్రయాణం చేస్తాం. నేను గవర్నమెంట్ విప్, నేను నరసాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే జనసేన పార్టీ నుంచి, అలాగే గవర్నమెంట్ విప్ని. ఆ విప్ కూడా ఏంటంటే ఈ నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ నేను విప్ని. ఇక్కడ తప్పనిసరిగా వాళ్ళ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరితోటి కూడా ఒక మంచి అభిప్రాయంతో కలిసి ప్రయాణం చేస్తాం. రేపు మా కేడర్ కూడా ఎక్కడ కూడా ఏదైతే జన సైనికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కూటమి ద్వారా కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా వారికి కూడా ప్రాముఖ్యత ఇచ్చే విధంగానే నేను కలుపుకుని వెళ్తానని చెప్పి సందర్భం తెలియజేస్తాను.